एक शेयर होना इधर आज ఉంది లంచ్ ఉన్నాడు మా వైస్ చైర్మన్ ధనంజయ్ అశోక్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు లింగారెడ్డి ఈరోజు నేను దాదాపు ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఉద్యమమైన తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తా ఉన్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నా యొక్క రాజీనామానే పార్టీకి ముఖ్యం. రేపు ఒక 2-3 రోజులలో నేను అందరు గెలవబోతా ఉన్నాను బూత్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు. అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికి కలిసి నాయకులకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ రేపు పెద్ద సంఖ్యలో వందలాది సంఖ్యలో ఈరోజు నా వెంబడి రావతందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 4 రోజులలో వందలాది మంది ఫోన్ చేయడం జరిగింది. అన్నా నువ్వు రాజీనామా అయ్యు, నీ వెంబడి మేమున్నాం, ఎప్పుడు నేను అంటూ ఉంటాం, నువ్వు 15 గంటలు ఎప్పుడు పని చేసుకుంటుంటావు అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరితో చర్చించి ఒక 3-4 రోజుల్లో మళ్ళీ ఒక 3-4 రోజుల్లో ప్రెస్ ద్వారానే వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఏ దారి పట్టమంటారో ఆ దారిలో ఆ బాటలో వాళ్ళెంబడే నేను పోతా అని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు లింగారెడ్డి ఈరోజు నేను దాదాపు ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఉద్యమమైన తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తా ఉన్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నా యొక్క రాజీనామానే పార్టీకి ముఖ్యం. రేపు ఒక 2-3 రోజులలో నేను అందరు గెలవబోతా ఉన్నాను బూత్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు. అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికి కలిసి నాయకులకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ రేపు పెద్ద సంఖ్యలో వందలాది సంఖ్యలో ఈరోజు నా వెంబడి రావతందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 4 రోజులలో వందలాది మంది ఫోన్ చేయడం జరిగింది. అన్నా నువ్వు రాజీనామా అయ్యు, నీ వెంబడి మేమున్నాం, ఎప్పుడు నేను అంటూ ఉంటాం, నువ్వు 15 గంటలు ఎప్పుడు పని చేసుకుంటుంటావు అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరితో చర్చించి ఒక 3-4 రోజుల్లో మళ్ళీ ఒక 3-4 రోజుల్లో ప్రెస్ ద్వారానే వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఏ దారి పట్టమంటారో ఆ దారిలో ఆ బాటలో వాళ్ళెంబడే నేను పోతా అని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.